వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా. వెడ్డింగ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో సింపుల్ స్టైల్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ చేసా. ఒకసారి ప్రివ్యూ చూడండి. ఇన్షర్ యాప్ ఓపెన్ చేసి వీడియో ఆప్షన్ క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లాక్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. క్యాన్వాస్ అనే ఆప్షన్లో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది, స్క్రిప్ట్ చేయకండి. బ్లాక్ ఇమేజ్ని ఒక 15 సెకండ్స్ అలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ వీడియో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ చేయండి. అడ్జస్ట్మెంట్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మ్యూజిక్ ఆప్షన్లో మ్యూజిక్ యాడ్ చేసుకోండి. వెడ్డింగ్ వీడియో ఎట్లా డౌన్లోడ్ చేశానో వీడియో ఎండింగ్ వరకు చూడండి, చెప్తా. వీడియో ఎండ్ వరకు బ్లాక్ ఇమేజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వీడియో యాడ్ చేసుకున్నాంగా, దాని వీడియో సౌండ్ ఆఫ్ చేయండి. యాడ్ చేసి మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్ట్రా ఆడియో క్లిక్ చేసి వీడియో ఉంటే మీ దగ్గర ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. అయిపోయిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో ఆప్షన్ క్లిక్ చేసి బ్రైట్ ఫోటో యాడ్ చేసుకొని వీడియో ఇంక్ ఎక్కడ ప్లే అవుతుందో అక్కడ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే డిలీట్ చేయండి. డిలీట్ చేసి వీడియో ఒకసారి ప్లే చేసి చూడండి. చూసి ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్కి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే డిలీట్ చేయండి. డిలీట్ చేసి వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేస్తే 0.8 సెకండ్స్ దాకా బ్రైట్ ఇమేజ్ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇట్లా యాడ్ చేయండి. ఇంక్ ఫ్లాష్ ఇమేజ్కి యాడ్ చేసి బ్రైట్ ఇమేజ్ని ఇట్లా జూమ్ చేయండి. జూమ్ చేసి మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న వీడియో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కట్అవుట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కట్అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్రోమాకీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని క్రోమాకీ ఇమేజ్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే ఇట్లా అడ్జస్ట్మెంట్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ ఇట్లా మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. స్ట్రెంత్ ఫుల్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తా చూడండి. సింపుల్ స్టైల్లో చేసి చూపిస్తున్న వీడియో ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రూమ్ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసి మళ్ళీ వీడియో ప్లే చేసుకోండి. వీడియో ప్లే చేసుకున్న తర్వాత ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్కి కరెక్ట్గా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది వీడియో. తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకసారి ప్లే చేయండి. ప్లే చేసి మళ్ళీ ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందో అక్కడ ప్లే చేయండి. ప్లే చేసి ఆఫ్ చేసి పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కపుల్ ఇమేజ్ యాడ్ చేసుకొని రైట్ ఆప్షన్ ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత వీడియో ఎక్కడి వరకు ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ వస్తుందో అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫోటోని ఒకసారి మళ్ళీ మంచిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత
ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తా చూడండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మళ్ళీ సుముహూర్తం అని వస్తుంది, అది మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. సుముహూర్తం అయిపోయిన తర్వాత వెన్యూ వస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్విటేషన్ బై అని వస్తుంది, అక్కడ ఫ్యామిలీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫ్యామిలీ ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంక్ ఫ్లాష్ ఇమేజ్ వీడియోస్ యాడ్ చేసుకోండి. ఇమేజ్ని యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి వీడియో ఎక్కడి వరకు వస్తుందో ఇంక్ ఫ్లాష్ వీడియో అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత వీడియోని క్లిక్ చేస్తే ఫోటో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫొటోస్ యాడ్ చేసాముగా, ఫొటోస్ యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. రైట్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో స్టార్టింగ్ వరకు రండి. వచ్చి వీడియోని ఒకసారి ప్లే చేయండి. ఫస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని వస్తుంది, తర్వాత బ్రైడ్ అని వస్తుంది. అక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్లో బ్రైడ్ నేమ్ యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒకరి నేమ్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి ఫాంట్ ఆప్షన్లో ఇన్షాట్లోనే మనకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన రైట్ సైడ్ సింబల్స్ ఉన్నాయిగా, ఫస్ట్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు క్లిక్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయి. ఇన్షాట్లో కూడా ఫాంట్స్ ఉంటాయి, చాలామందికి తెలియదు. ఇట్లా ఫాంట్స్ అనేగా డౌన్లోడ్ అనే ఆప్షన్ చేసుకొని ఫాంట్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకున్న యూజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత కలర్ ఆప్షన్లో మనకు వీడియోలో ఎల్లో కలర్లో టెక్స్ట్ ఉంది కాబట్టి మనం కూడా ఎల్లో కలర్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. బార్డర్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లో ఫస్ట్ వన్ యానిమేషన్ యాడ్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియో ఎక్కడి వరకు ప్లే అవుతుందో అక్కడి వరకు టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని టెక్స్ట్ ఇట్లా నేను అడ్జస్ట్ చేస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేసి గ్రూమ్ ఫోటో ఎక్కడ ప్లే అవుతుందో అక్కడ డూప్లికేట్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్న టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎక్కడి వరకు ప్లే అవుతుందో అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లో సింగిల్ ఫొటోస్ దగ్గర మనం టెక్స్ట్ యాడ్ చేసాంగా, టెక్స్ట్ యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కపుల్ ఫోటో వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడ ప్లే అవుతుందో అక్కడ ఫస్ట్ అమ్మాయి నేమ్ యాడ్ చేసి వెడ్స్కి పైన యాడ్ చేస్తున్న టెక్స్ట్ సైజు తక్కువ చేసి ఇలా యాడ్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో ఎక్కడి వరకు ప్లే అవుతుందో అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుందిగా, స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ అని ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసుకోండి. మళ్ళీ ఇదే టెక్స్ట్ని కాపీ ఆప్షన్ క్లిక్ చేయండి. కాపీ ఆప్షన్ క్లిక్ చేసి వెడ్స్కి కింద యాడ్ చేయండి. యాడ్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి అబ్బాయి నేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ వీడియో ఎక్కడి వరకు ప్లే అవుతుందో టెక్స్ట్ని అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం నెక్స్ట్ స్టెప్స్ ఇమేజ్ యాడ్ అయిపోయింది, టెక్స్ట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు సుముహూర్తం యాడ్ చేయాలి. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఏ టైంకి మ్యారేజ్ ఉందో ఆ టైం యాడ్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైమింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ని ఇట్లా మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇందులో వెన్యూ యాడ్ చేయాలి. ఎక్కడ ప్లేస్ అనేది నేను సపోజ్కి ఒక ప్లేస్ తీసుకొని ఇట్లా యాడ్ చేసి సేమ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మిడిల్లో అడ్జస్ట్ చేసి వీడియో ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్విటేషన్ బై వస్తుందిగా, నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అని టెక్స్ట్ యాడ్ చేసి ఎవరి ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ యాడ్ చేసుకోండి. నేను సపోజ్కి ఎగ్జాంపుల్గా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని టెక్స్ట్ యాడ్ చేసి ఇన్విటేషన్ బై అనే టెక్స్ట్కి కింద యాడ్ చేసి ఇట్లా సైజ్ తగ్గించి
రైట్ ఆప్షన్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని అక్కడ టెక్స్ట్ యాడ్ చేసా. వీడియో ఎక్కడి వరకు ప్లే అవుతుందో అక్కడి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో సేవ్ ద డేట్ అని వస్తుంది. మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సేవ్ ద డేట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక డేట్ యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా 12/4/2026 అని డేట్ యాడ్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు ఎక్కడి వరకు వస్తుందో యాడ్ చేస్తున్నా. వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తే చూడండి. నేను యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ప్రింటెస్ట్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నా. మ్యారేజ్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అని వస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Do follow more videos.